119వ కీర్తన భాగం 9వ వాక్య భాగాన్ని చూద్దాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చెప్పాలి. జాగ్రత్తగా స్కూళ్ళకి కాలేజీలకైతే ఇన్ని ఈపున పెట్టుకుని పోతామే, ఇన్ని బుక్కులు ఈపున అట్టే వంగుకొని గూనొచ్చింటుంది. మోసి పుస్తకాలు మోసి అవి ఎన్నైనా మోసుకొని పోతాం. బైబిల్ మోసుకొని రా. ఒక మహాభక్తుడు ఇలా చెప్పాడు, వినండి. ఒక మహాభక్తుడు, ఒక మంచి దైవజనుడు, యవన కాలమున నువ్వు బైబిల్ను మోస్తే వృద్ధాపంలోన బైబిల్ నిన్ను మోస్తుంది. ఒక మంచి దైవజనుడు చెప్పిన మాట. యవన కాలంలో నువ్వు బైబిల్ను మోస్తే నువ్వు వృద్ధుడవైన తర్వాత బైబిల్ నిన్ను మోస్తుంది. కనుక దీన్ని మోయడం నేర్చుకోండి, దీన్ని చేత పట్టుకోవడం నేర్చుకోండి. ఇప్పుడు మంచి ఫ్యాషన్ వచ్చింది, బైబిల్ కూడా అవసరం లేదు, సెల్ ఉంటే చాలు. నేను చెప్తాను, చర్చిలకు వెళ్ళేటోళ్ళు బైబిల్ పట్టుకొనే వెళ్ళండి. సెల్లు పెట్టుకోండి, సెల్లు వద్దని చెప్పట్లేదు నేను, సెల్లు పెట్టుకోండి. కానీ బైబిల్ పట్టుకుంటే విలువ ఉంటుంది. నీకు బైబిల్ పట్టుకుంటే విలువ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే బైబిల్ పట్టుకొని వెళ్తే నీకు విలువ ఉంటుంది. మా డోను పట్టణంలో నాకు ఒక పేరు పెట్టారు. మా డోను పట్టణంలో నాకు ఒక పేరు. ఇప్పటికీ నడుచుకుంటే వెళ్తాను, నేను ఇప్పటికీ నడుచుకుంటూ వెళ్తాను. ఎప్పుడో కాళ్ళు నచ్చినప్పుడు ఎవరినో పిలిపించుకొని లేకుంటే ఆటో ఎక్కి వెళ్తాను. అయితే ఎప్పుడు నా చేతిలో బైబిల్ ఉంటుంది. బైబిల్ పట్టుకొని నడుచుకుంటూ తిరిగే సేవకుడు ఎవరు అంటే నన్నే చెప్తారు. బైబిల్ పట్టుకొని ప్రతి చోటికి ఏ చోటుకైనా, విత్తు పనికి వెళ్ళినా కూడా, షాపుకి వెళ్ళినా కూడా, బజారుకి వెళ్ళినా కూడా, పరిచర్యకి మాత్రమే కాదు, దేనికి వెళ్ళినా ఖచ్చితంగా నా చేతిలో బైబిల్ ఉంటుంది. కనుక నాకు పేరు పెట్టారు. డోను పట్టణంలో ఒక బైబిల్ను చేత పట్టుకొని నడుస్తున్న సేవకుడు ఎవరు అంటే నిత్యానందం అంటారు. నేను ఇది గొప్ప చెప్పట్లేదు, కానీ అది నా ప్రాణం, దీన్ని నిడిచి నేను ఉండలేను. అది నా ప్రాణం, దీన్ని నిడిచి నేను ఉండలేను. అందుకే ప్రతి చోట, ప్రతి సాటికి ఏమండి ఖచ్చితంగా బైబిల్ ఉండాలి. అలాగే రోజుకు 3 అధ్యాయాలు చదవండి. చదువుకున్న బిడ్డలు ఎవరైనా సరే రోజుకు 3 అధ్యాయాలు చదవండి. ఒక మంచి మాట చెప్తాను, వినండి. ఒకసారి నేను అనంతపూర్ నుంచి డోనుకు వస్తున్న సమయంలో లగ్జరీ బస్సు అంటే కదులుతున్న రన్నింగ్ చేసి బస్సు ఎక్కేసాను. ఒకే ఒక సీటు ఖాళీ ఉంది. వెళ్ళాను, బస్సులో కూర్చున్నాను. నేను కారు తీసుకోక మునుపు ఒక 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కారు తీసుకుని ఒక 8 సంవత్సరాలు అయింది. ఒక 10 సంవత్సరాల క్రితం ఆ సీట్లో నాకు ఒక అలవాటు ఉండేది. నేను ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా, ఎక్కడైనా సరే ముందు ప్రార్థన చేసుకుంటాను, ఆ తర్వాత బైబిల్ చదవడం ప్రారంభిస్తాను. బైబిల్ ఎంతవరకైనా చదువుకుంటూ వెళ్తాను. అలాగే మళ్ళీ మూసేసుకుంటాను, మళ్ళీ ప్రార్థన చేసుకుంటాను, అలాగే వెళ్ళిపోతూ ఉంటాను. వెళ్ళాను, కన్ను మూసుకున్నాను. ఒక 5 నిమిషాలు దేవునికి స్తోత్రం చెప్పి, ప్రభా ఒక మంచి సీట్ ఇచ్చావు నాకు, చాలు, నీకు స్తోత్రాలు. ఈ డ్రైవర్ని, ఇక్కడున్న వారందరినీ జ్ఞాపకం చేసుకో, మా ప్రయాణాన్ని క్షేమంగా నడిపించుము. ఈరోజు ఎవరైతే ఇలాగ నా రీతిగా ప్రయాణం చేస్తున్నారో వారందరికీ సహాయం చేయి అని ప్రార్థన చేసి బైబిల్ చదువుకుంటూ ఉన్నా. నా పక్కనున్న వ్యక్తి నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. వినండి బాబు, విను. నా పక్కనున్నటువంటి వ్యక్తి నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. సరే, నాకెళ్ళి చూస్తున్నాడు, బైబిల్కి వెళ్ళి చూస్తున్నాడు. సరేలే, చూస్తున్నాడు అనుకుని నా పని అదే కదా, ఒకరితో నాకెందుకు. కనుక చదువుకొని అలా బైబిల్ మూసేసి మళ్ళీ కాసేపు కళ్ళు మూసుకొని దేవుని స్తోత్రం చెప్పి కళ్ళు తెరిసిన వెంటనే మళ్ళీ ఆడ బైబిల్ తీసుకుంటాడేమో ఈయన అని, సార్ ఒకసారి మీ బైబిల్ ఇస్తారా నాకేని అడిగాడు. నేను ఎందుకు అని ప్రశ్నించలేదు, ఏమి లేదు, తీసుకొని ఇచ్చిన అంతే. ఇంకా ఒకసారి మీ బైబిల్ ఇస్తారా సార్ అంటే తీసుకోండి అని ఇచ్చిన అంతే, ఏం మాట్లాడలే, ఇచ్చేసిన. బైబిల్ తీసుకున్నాడు. ఒక 15 నిమిషాలు వినండి, ఒక 15 నిమిషాలు ఆయన ఏం చదువుకున్నాడు బైబిల్ చదువుకున్న తర్వాత ఆ బైబిల్ నాకిస్తూ, సార్ థ్యాంక్స్ అన్నాడు. అప్పుడు నేను అడిగిన, ఏమి అన్నా
అప్పుడు అంటాడు, సార్ నేను ఒక హైందవుణ్ణి, యేసు ప్రభుని తెలుసుకున్నా. యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఉంటే రోజు తెల్లవారుజామున ఖచ్చితంగా బైబిల్ చదువుతా. అయితే ఈరోజు కర్నూలులో నాకు ఒక ఎగ్జామ్ ఉంది. హడావిల్లోన నేను ఆటో ఎక్కేసి బైబిల్ చదవకుండా వచ్చి బస్సులో కూర్చున్నాను. అయితే నాకు నెమ్మది లేదు. ఏదో నా మనసంతా బైబిల్ వైపే ఉంది కానీ పరీక్ష వైపు లేదు. నేను చాలా దిగాలుగా ఉన్నా, మనసుకు నెమ్మది లేదు. బైబిల్ చదవకుండా వచ్చినాను. ఏదో ఒక లోటు, ఏదో పోగొట్టుకున్నట్టుగా నా మనసులో శాంతి లేక సందిగ్ధంలో ఉంటే, నువ్వు బస్సు ఎక్కావు, వచ్చావు, నా సీట్లా కూర్చున్నావు, నా ప్రాణము తెప్పరెళ్ళింది. ఎప్పుడు నీ చేతులుంటే బైబిల్ అడిగి చదువుదామా అంటే నువ్వేమో కళ్ళు మూసుకుంటావు, మళ్ళీ బైబిల్ చదువుతావు, మళ్ళీ కళ్ళు మూసుకుంటావు. ఎప్పుడు ఇస్తావా అని ఆతృతతో బైబిల్ తీసుకున్నాను. సార్ కొన్ని అధ్యాయాలు చదువుకున్నాను, నాకు నెమ్మది ఉంది. చప్పట్లు కొట్టండి, నాకు నెమ్మది. ఎస్, బైబిల్ గ్రంథాన్ని ఒక్క మాటలో చెప్పమంటారు నాన్ని, బైబిల్ గ్రంథాన్ని చదివితే బతుకు మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఏనానా, బైబిలును చదివితే బతుకు మారుతుంది. శ్రీశైలము దేవస్థానములో 12వ పూజారుగా ఉన్నటువంటి శ్రీనివాస్, వినండి, శ్రీశైల దేవస్థానం అంటారు కదా, అందులో 12వ పూజారుగా ఉన్నటువంటి శ్రీనివాస్, అతడు ఒకసారి డోను పట్టణానికి వచ్చినప్పుడు నా ఇంటికి వచ్చి భోంచేస్తున్న సమయంలో తను సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఆయనట క్రైస్తవులంటే చాలా ద్వేషం, ఎంత మంట అంటే అతనికి పరిశుద్ధ గ్రంథం పెద్ద తెగ చెప్తారు వీళ్ళు. మా గ్రంథాలు పరిశుద్ధమైనవి కావా, హోలీ బైబిల్, కనుక బైబిల్ గ్రంథాన్ని చదువుదాం, బైబిల్లో ఉన్న తప్పులన్నీ బట్టి వీళ్ళ కథ చేద్దాం అనుకున్నాడంట. ఆయన చూశారంట, కసితో చదివినాడంట బైబిల్ పరిశుద్ధ గ్రంథం మొత్తుకుంటున్నారు వీళ్ళు, కనుక బైబిల్ చదివేసి బైబిల్లో ఉన్న తప్పులన్నీ పడతాను, వీళ్ళ కథ చేస్తాను అనుకొని బైబిల్ చదవడం ప్రారంభించాడంట. చిత్రం ఏంటి తెలిసిన, బైబిల్ గ్రంథం అంత అయిపోయే లోపల ఈయన మారిపోయినాడు. ఆమెను చెప్పండి, అందరు చెప్పండి, ఆమెనని చెప్పండి. అతడు చెప్తున్న ఒక మంచి సాక్ష్యం ఏంటి తెలిసిన, బైబిల్లో తప్పులు పట్టాలని నేను చదువుతూ ప్రయత్నం చేస్తూ ఉండగా బైబిల్ గ్రంథము నా తప్పులను ఎత్తి చూపింది. ఏమండి, బైబిల్లో తప్పులు పట్టాలని బైబిల్ గ్రంథాన్ని చదవడం ప్రారంభించినప్పుడు ఈ బైబిల్ గ్రంథము నా తప్పులను ఎత్తి చూపింది. నా కళ్ళ ఎదుట కిన్నుడనై దీనుడనై పశ్చాత్తాపపడి ప్రభుపాదాలు పట్టుకొని క్షమించమని వేడాను. ఈరోజు నేను దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను అని సాక్ష్యం చెప్తుంటారు. హల్లెలూయా. ఎస్, బైబిల్ గ్రంథాన్ని చదివితే బతుకు మారిపోతుంది. కనుక తమ్ముళ్ళు ఏం చేస్తారు రేపు నుండి రోజుకు ఒక 3 అధ్యాయాలు చాలు చదవండి. ఏమా, రోజుకు ఒక 3 అధ్యాయాలు చదవండి. రోజుకు 5 అధ్యాయాలు చదివితే 7 నెలలకు అయిపోతుంది. 3 అధ్యాయాలు చదివితే 13 నెలలకు అయిపోతుంది. 10 అధ్యాయాలు చదివితే 3.5 నెలలకు అయిపోతుంది. అలా 15 చదివితే 3 నెలల లోప. నేను అలా టెస్ట్ అట్లా చదివాను, అందుకే చెప్తున్నాను. నేను 1 నెల 5 రోజులకు ఒకసారి బైబిల్ అయిపోగొట్టాను. 1 నెల 5 రోజులకే బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు 93వ సంవత్సరంలో సంవత్సరానికి 2 సార్లు బైబిల్ చదువుతాను నేను. మరి నేను ఇంటికాడ ఉండను. ఇటనే ఉంటుంది మా సంసారం. దేవుని పని ఉంటాను, కానీ చదువుతాను ఖచ్చితంగా. సంవత్సరానికి 2 సార్లు కంప్లీట్ చేసేసుకుంటా బైబిల్. ఎందుకు అని అంటారా, నా జీవితాన్ని ప్రభావితం చేసింది బైబిల్ గ్రంథం. నా జీవితాన్ని మలిచింది ఈ బైబిల్ గ్రంథం. నా జీవితాన్ని అలా ఎత్తి పట్టుకున్నది ఈ బైబిల్ గ్రంథం. నేను ఎవరినో చూసుకొని, ఎవరినో కాపీ కట్టి, ఎవరి ప్రసంగాలను విని కాపీ కొట్టి ప్రసంగాలు చేసే వ్యక్తిని అసలు కాదు. నేను నా ప్రభు దగ్గర గంటల తరబడైనా కూర్చుంటాను. ఈ బైబిల్ పెట్టుకుంటాను, రెఫరెన్స్ బైబిల్ పెట్టుకుంటాను, నిఘంటు పెట్టుకున్నాను, అధ్యయన బైబిల్ పెట్టుకుంటాను, అన్ని బైబిల్ పెట్టుకొని స్టడీ చేస్తాను అంతే ప్రభు దగ్గర. ప్రభు ఏమిస్తావు నాకేమిస్తావు, అది నాకు కావాలి. అది 1 గంట 2 గంటలు 3 గంటలైనా అలాగే కూర్చుంటాను. కొన్నిసార్లు నా భార్య, ఏమండి టైం చూడండి అంటదేమే. టైం చూస్తే 2 గంటలు 3 గంటలు అయిపోయింటుంది అప్పటికే, కానీ అలాగే కూర్చోంటాను అక్కడ.
దేవునికి అందుకే ఈ పుస్తకాలు రాయడం, ఈ పాటలు రాయడం దేవుడు ఇచ్చిన మహా కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.